ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు చాలా మంది అడిగారు ఏపీ వాళ్ళది టీఎస్ వాళ్ళది రెండు స్టేట్స్ ని మనం ఈరోజు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అంటే మనకి ఎన్ని మార్కుల క్వశ్చన్లు ఎన్ని వస్తాయి, ఎన్ని బిట్లు ఉంటాయి, ఓకేనా, ఆబ్జెక్టివ్స్ ఉంటాయా, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. ఎవరికైనా కానీ ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా కానీ 100 మార్క్స్ చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు అంటే ఏపీకి ఎట్లా 100 మార్క్స్ టీఎస్ కి కూడా 100 మార్క్స్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ అది ఎలా 100 మార్క్స్ చేస్తారు ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వింటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ ఏపీ వాళ్ళు వినండి గైస్, ఓకేనా. ఏపీ సిలబస్ మనకున్న చాప్టర్స్ అయితే ఇవి 14 చాప్టర్స్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఉన్న చాప్టర్స్ లో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళకి సెట్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఎక్స్ట్రా ఉంటది, ఓకేనా. సెట్స్ అని ఒక చాప్టర్ ఎక్స్ట్రా ఉంటది. వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏంటి అని అంటే సెట్స్ అనేది ఉంటది, మీకు మాత్రం ఆ సెట్స్ అనేది ఉండదు, ఓకేనా. ఇంకా మిగతా చాప్టర్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. మరి మీకు సెట్స్ ఇక్కడ లేకపోతే వాళ్ళకి ఇది ఉన్న 14 ఉంటాయి, మీకు ఇది లేకపోయినా 14 ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ సర్కిల్స్ ఏదైతే ఉందో సర్కిల్స్ వాళ్ళకి మిక్స్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్స్, అలాగే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ టు ద సర్కిల్స్ అని చెప్పేసి, అదే టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ద సర్కిల్స్ అని చెప్పేసి ఇవి రెండు మనకు మిక్స్ అయిపోయి వాళ్ళకి ఒకటే చాప్టర్ లాగా ఉంటుంది. సెట్స్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు, ఇవి రెండు మిక్స్ అయిపోయి ఇవ్వడం వల్ల వాళ్ళకి 14 అయినాయి, ఓకేనా. మీకు సెట్స్ తీసేసి ఇవి రెండు సపరేట్ గా ఇవ్వడం వల్ల మీకు కూడా టోటల్ గా ఓవరాల్ 14 చాప్టర్స్ అయితే మీకు అయినాయి. అయితే ఈ చాప్టర్స్ అన్నిట్లలో మనం కనుక గమనించినట్టయితే ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాము. ప్యాటర్న్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏవి ఈజీ చాప్టర్స్, ఓకేనా, వేటి దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ ని ఫోకస్ చేయాలి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం, ఓకే. ఎస్, చూడండి గైస్, ఏపీ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్యూర్ గా ఏపీ వాళ్ళ యొక్క క్వశ్చన్ ప్యాటర్న్, ఓకేనా. ఏపీ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఎస్, ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఫస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ బిట్ లో ఏపీ వాళ్ళకి జాగ్రత్తగా వినండి గైస్, ఇది ఏపీ వాళ్ళకి ఫస్ట్ బిట్ లో మనకి 12 క్వశ్చన్స్ వస్తాయి గైస్, ఓకేనా. ఫస్ట్ బిట్ లో మనకి ఎన్ని అని అంటే టోటల్ గా 12 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నిటికి 12 మార్క్స్, ఓకేనా. 12 కి 12 రాయాలి, ఇక్కడ చాయిస్ ఏమి ఉండదు, ఓకేనా. వీటికి 12 మార్క్స్. మీకు ఎగ్జామ్ ఎలా అంటే మనకు ఆ ప్యాటర్న్ ఇది మనకు 12 మార్క్స్ అని అంటున్నాం కదా, ఇవన్నీ మనకి ఏంటి 1 మార్క్ క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్ 12 మార్క్స్ అంటే అన్ని 1 మార్క్ క్వశ్చన్స్. మీకు ఏంటి అని అంటే ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆబ్జెక్టివ్ టైప్ అంటూ ఏముండదు, ఎంసీక్యూస్ ఉండవు, ఓకేనా. అంటే టీఎస్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకి ఎంసీక్యూస్ ఉంటాయి, కానీ మీకు మాత్రం ఎంసీక్యూస్ ఉండవు. ఏపీ వాళ్ళకి ఎంసీక్యూస్ సపరేట్ గా ఉండవు, కానీ ఫస్ట్ ఈ 1 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఒక 5-6, ఓకేనా, 5-6 మనకి ఎలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ లో ఇస్తుంటాడు, ఓకేనా. లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇస్తుంటాడు, లేకపోతే ఇంకా మనకి ఎంసీక్యూస్ టైప్ లో, ఓకేనా. వీటన్నిటి యొక్క మిక్స్ మనకు ఫస్ట్ బిట్ లో ఉంటాయి, ఓకేనా. సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కొన్ని, ఓకేనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, అలాగే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఇవన్నీ కలిపి మనకు ఓవరాల్ గా 12 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ ఏంటి అంటే మనకి ఈ సెషన్ ఎండ్ కావడానికి 1 అవర్ లోపు అయిపోతుంది గైస్, 1 అవర్ అంతే, ఎక్కువనైతే అవ్వదు, ఓకే. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఈ చెప్పడం అంతా అయిపోయిన తర్వాత మీరు అడగండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ ఇస్తా, ఓకేనా. ఇదే కాకపోయినా లాస్ట్ 2 చాప్టర్స్ లో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీ బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్ అయినా ప్యాటర్న్ రిలేటెడ్ ఏదైనా కానీ మీరు డౌట్స్ అడగండి తర్వాత. సో ఫస్ట్ మనం ఫస్ట్ బిట్ లో అయితే మనకు 12 మార్క్స్, ఓకేనా. 12 క్వశ్చన్స్ 12 మార్క్స్. సెకండ్ బిట్ లో ఏంటి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. సెకండ్ బిట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు గైస్, ఓకేనా. 8 ఇస్తారు, 1 2 3 అలాగా మనకు 8 ఇస్తాడు. సో 8 to ఇక్కడ మనకి ఎన్ని అవుతాయి, మనకి 16 మార్క్స్ అవుతాయి, ఓకేనా. 8 క్వశ్చన్స్ ఇస్తాడు, 16 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ చాయిస్ ఉండదు గైస్ మనకి, ఓకేనా. చాయిస్ అనేది అసలుకే ఉండదు, ప్రతిదీ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ రాయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ బిట్ లోకి వెళ్ళినట్టయితే జాగ్రత్తగా వినండి, థర్డ్ బిట్ లో మళ్ళీ మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 1 2 3 4. ఇవన్నీ ఇంతకుముందు 1 మార్క్ క్వశ్చన్స్, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇప్పుడు డబుల్ ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 4 ఎంత మళ్ళీ మనకు 16 మార్క్స్ అనమాట, ఓకేనా. ఇవి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం ఎన్ని వస్తాయి అని అంటే 8 వస్తాయి గైస్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్ని మొత్తం 8 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను 4 మార్క్స్ క్వశ్చన్స్, కానీ ఇవి కూడా మనకు ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. సో 8 4s 32 మార్క్స్ వచ్చేసి మనకు థర్డ్ బిట్ లోంచి వస్తాయి, ఓకేనా. ఇక్కడ చూడండి 1 మార్క్స్ క్వశ్చన్స్ 12 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 4 మార్క్స్ క్వశ్చన్స్ 8, ఇవి 16, ఇవి 32 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకున్నట్టయితే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లుంటదంటే ఫోర్త్ బిట్ చూడండి గైస్, మనకి ఫోర్త్ బిట్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 వస్తాయి, ఓకేనా. జాగ్రత్తగా వినండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 వస్తాయి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ కదా, 5 క్వశ్చన్స్ అంటే 5 8s 40. మనకి ఇవి ఎన్ని వస్తాయి అని అంటే 1 2 3 4 5 ఇలా మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఇంకా మీకు అండర్స్టాండింగ్ కొంచెం క్లియర్ గా ఉండడానికి మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ 1 కొంచెం గ్యాప్ ఇచ్చి 2 రాద్దాం, 3 రాద్దాం,
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 రాద్దాం, నెక్స్ట్ వచ్చేసి ఇలా 5. ఓకేనా, 5 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ప్రతి దానిలో కనుక మీరు ఆలోచించినట్టయితే ఇక్కడ ప్రతి దగ్గర మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటున్నాం, 5 అంటున్నాం కదా. యాక్చువల్ గా ఇక్కడ 5 కాదు, మొత్తం మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నెంబర్ మీకు 5 కనిపిస్తుంది కావచ్చు. దీంట్లో ఏ అంటాడు, ఏ ఒక క్వశ్చన్ ఇస్తాడు, బి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆర్ అని పెట్టేసి ఇస్తాడు మధ్యలో. ఓకేనా, అంటే మీరు ఏ గానీ బి గానీ ఏదో ఒకటి మాత్రమే రాయొచ్చు, ఇంకొకటి మీకు చాయిస్ అన్నమాట. ఓకేనా, ఏపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4th బిట్ ఈ లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ క్వశ్చన్స్ లో మీకు చాయిస్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ బిట్ లో ఉండదు, సెకండ్ బిట్ లో ఉండదు, థర్డ్ బిట్ లో ఉండదు, కానీ 4th బిట్ లో మాత్రం మీకు చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి మీరు అటెంప్ట్ చేస్తే చాలు. మళ్ళీ మిగతా వాటికి చాయిస్ కాదు, దేంటి దానికే. ఈ రెండిట్లలో ఒకటి రాయాలి. నెక్స్ట్ సెకండ్ దానికి కూడా మళ్ళీ ఏబి ఉంటది, మధ్యలో ఆర్ అని చెప్పేసి ఉంటది. సో ఏ రాస్తారా బి రాస్తారా మీ ఇష్టం, ఏదో ఒకటి రాసేయచ్చు. థర్డ్ దానికి కూడా అలాగే ఏబి ఉంటది. నెక్స్ట్ 4th దానికి అలాగే ఏబి ఉంటది. నెక్స్ట్ 5th దానికి కూడా అలాగే ఏబి ఉంటది. ఇవన్నిట్లలో దేనికైనా ప్రతి దానికి మీరు ఒకటొకటి తీసుకోవాలి. ఇంకొకటి మీకు రాంది ఏదైనా చాయిస్ వదిలేయండి. ఇప్పుడు ఫస్ట్ బిట్ తీసుకుంటే ఏబీలలో మీకు బి వచ్చు అనుకోండి, బి ఒకటి రాయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ రెండిట్లలో ఫస్ట్ దానిలోనే ఏబి 2 రాస్తారు, నాకు ఇవి 2 వచ్చు, కానీ 5th బిట్ లో ఏది రాదు అని అంటే అలా అయితే మార్కు పడదు. 5th దానిలో ఒకటి ఖచ్చితంగా రాయాలి, దీనిలో కూడా ఒకటి రాయాలి మనం ఖచ్చితంగా, ఇంకొకటి వదిలేసేయచ్చు. ఓకేనా, దీనిలో కూడా అంతే, ఈ ప్రతి దానిలోంచి ఒకటొకటి రాయాలి. సో అలా మనకి 5 క్వశ్చన్స్ రాసినట్టయితే 5 8s 40 మార్క్స్ మనకు వస్తాయి. ఇంకో 5 ఎట్లా అని అంటే మనకు అవి చాయిస్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏబి లాగే ఇలాగే వస్తే మనం వాటిని చాయిస్ వదిలేసుకోవచ్చు. క్లియర్ గైస్, ఇది మనకు ఏపీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది క్లియర్ గా అర్థమైందా? ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సార్ 2 రాస్తే సార్ అంటే ఆ 2 కూడా రాయొచ్చు. మీరు ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4th తీసుకుంటే అన్నిట్లలో ఒకటొకటి రాశారు, 4th దానిలో మీకు 2 వస్తే 2 రాస్తారు కదా. ఈ రెండిట్లలో నీకు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దానికి ఒక 7 మార్క్స్ వచ్చాయి అనుకో, బి అనే దానికి 8 మార్క్స్ వచ్చాయి అనుకో, ఇది వాళ్ళే చాయిస్ కింద పెట్టేసి ఈ 8 మార్క్స్ ఏదైతే వచ్చాయో దాన్ని కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో కానీ మీరు వేరే దగ్గర ఏమైనా మీకు తక్కువ మార్కులు వస్తే దాన్ని తీసుకొచ్చి దీనికి కన్సిడర్ చేయరు. ఈ రెండిట్లలోనే దేనికి హైయెస్ట్ వస్తుందో దాన్ని తీసుకుంటారు, మిగతాది తీసేసినట్టే ఇంకా అది. ఓకేనా, సో మీకు రెండిట్లలో 2 నేను రాస్తానంటే ఈ విధంగా మీరు వాళ్ళు మీ యొక్క ఆన్సర్స్ ని కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం దేనిది దానికే, ఈ రెండిట్లలో ఏదో ఒకటి, ఈ రెండిట్లలో లేకపోతే ఈ రెండిట్లలో అలాగనమాట. దేనికైనా కానీ ఒకటి ఏదైతే మంచిగా వచ్చో అది ఒక్కటి రాయండి చాలు, ఎక్స్ట్రా రాయాల్సిన అవసరమే లేదు. ఎస్ఎస్సిలో 10/10 రావడానికి కార్తిక్ యాక్చువల్ గా 10/10 అనే కాన్సెప్టే లేదు, తీసేశారు ఇంకా. ఓకేనా, ఫుల్ మార్క్స్ అంటే ఇంకా మనం 60కి మనం అది 100కి 100 తెచ్చుకోవాల్సిందే. ఓకేనా, ఇదైతే అందరికీ క్లియర్ అనుకుంటున్నా. ఇంకొకటి గైస్, మనకి రేపు మన వీక్ క్విజ్ అనేది లేదు. ఓకే, రేపటి సెషన్ గురించి ఇదంతా ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా మనం చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇది అయిపోయాక అదంతా మాట్లాడుకుందాం మనం. 10/10 కి స్ట్రాటజీ కావాలా మీకు? 10/10 కి స్ట్రాటజీ కావాలి అని అంటే చెప్తా. ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మనం చాప్టర్ నేమ్లు ఉన్నాయి చూడండి, ఆ చాప్టర్ నేమ్స్ దగ్గర మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే మంచి మార్కులు వస్తాయి అనేది మనం మాట్లాడదాం నెక్స్ట్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నిటిని నేను ఇప్పుడే ఇచ్చారనుకోండి, మీరు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, మిగతాదంతా వదిలేస్తారు. అన్ని చదవాలి. ఓకేనా, మనం యాక్చువల్ గా ఈ 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసరికి 3 times మనం రిపీట్ చేసుకుంటాం సిలబస్ ని. ఓకేనా, అర్థమవుతుందా మీకు? బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, బోర్డ్ ఎగ్జామ్ జరిగే లోపు మనం మ్యాథ్స్ సిలబస్ 14 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 14 చాప్టర్స్ ని 3 times రివిజన్ చేసుకుంటాం. ఒకటేమో ఆగస్టు సెప్టెంబర్ కల్లా 1 time అయిపోద్ది, ఒకసారి అయిపోద్ది మన సిలబస్ అంతా. మళ్ళీ వెంటనే ఆబ్జెక్టివ్స్ అవన్నీ మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటాం, మోడల్ పేపర్ చేస్తాం. అప్పుడు మనకు SA1 ఎగ్జామ్ ఇవి జరుగుతుంటాయి కదా హాఫ్ ఇయర్లీ టైప్ లో మనకి, సో అవి రాసేస్తుంటాం, వాటి కోసం ప్రాక్టీస్ జరుగుద్ది, అది అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం స్టార్ట్ చేస్తాం. అప్పుడు జరిగిన దానికంటే క్లాసులు నెక్స్ట్ జరిగేటప్పుడు కొంచెం స్పీడ్ గా జరుగుతుంటాయి.
ఓకేనా. అది మళ్ళీ మనకు జనవరి కల్లా అది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా, సెకండ్ టైం రివిజన్ అయిపోద్ది. జనవరి కల్లా మళ్ళీ మనం ఇంకొన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ప్రీ ఫైనల్ టైప్ లో. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి ఇంకా కొంచెం స్పీడ్ గా రివిజన్ అయిపోద్ది. ఓకేనా, అయితే మీకు మార్చ్ లేదా ఫిబ్రవరి 1 మంత్ 1.5 మంత్ లో లాస్ట్ టైం రివిజన్ స్పీడ్ గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్, ఓకేనా, ప్రిడిక్టెడ్ పేపర్స్, ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్, వీటన్నిటిని తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఓవరాల్ గా మనకి 3 సార్లు రివిజన్ అవుతుంది గైస్. ఓకేనా, అర్థమవుతుందా? ఏపీ అయినా టీఎస్ అయినా రెండింటికి సంబంధించిన పేపర్స్ ని మనం చేస్తాం. సార్ 2 ఆప్షన్స్ రాస్తే ఎక్కువ వచ్చింది తీసుకుంటారా సార్? ఎస్, అవును. రెండింటిని కనుక మీరు ఆన్సర్ చేశారనుకోండి, రెండిట్లలో ఏదైతే ఎక్కువ మార్కులు వచ్చింది ఉంటుందో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, మిగతాది వాళ్ళే చాయిస్ కింద పెట్టేస్తారు పక్కకి. ఓకేనా, కానీ దీన్ని తీసుకొచ్చి ఇంకొక దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ సెకండ్ దానిలో కూడా మీరు రెండింటిని రాశారనుకోండి, దీనికి 6 మార్క్స్ వచ్చినాయి, దీనికి 5 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 7 మార్క్స్ దీనికి కన్సిడర్ చేయరు, ఇది ఆల్రెడీ చాయిస్ కింద పోయినట్టే, అంతే. ఈ రెండిట్లలో హైయెస్ట్ ఏది వచ్చిందో దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ దీన్ని చాయిస్ కింద పక్కకు పెట్టేస్తారు. ఓకేనా, ఆ విధంగా అన్నమాట. ఈ రెండిట్లలోనే ఎక్కువ దేనికి వస్తే దానికి, ఈ రెండిట్లలోనే ఎక్కువ దేనికి వస్తే దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదంతా రాశారు, 5th దానిలో రెండింటికి 2 రాయలేదు అనుకోండి, 2 రాయకపోతే దీంట్లో 0 వచ్చినట్టే. ఓకేనా, అలా ఒక్కొక్క దానికి తీసుకుంటారు మార్క్స్. క్లియర్ కదా? ఇది గైస్ మనకి ఏపీ వల్ల క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు మీకు ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఇదంతా కూడా మీకు క్లారిటీ రావాలి కదా, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం అదే చూద్దాం. అట్లయితేనే కదా మనం ఏ చాప్టర్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, టైం టేబుల్ టు గెట్ 98%, టైం టేబుల్ కాదు, స్ట్రాటజీ. మనకు 98% అంటే మనకి దాదాపుగా ఒక అదే 95%, 95 లేదా 98 మార్క్స్. ఓకేనా, 100 దగ్గరలో మంచి మార్క్స్ మనకు రావాలంటే మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అది ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చాప్టర్ నేమ్లు ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది చూసాక మనం చేయాలి. ఓకేనా, మనకు ఫస్ట్ స్ట్రాటజీ దానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్ సాల్వింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, మనకి ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారంగా మనకు డైరెక్ట్ గా సాల్వ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లేకపోతే సాల్వ్ అని చెప్పేసి నార్మల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి. మనకు నార్మల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ తీసుకుంటే 40 మార్క్స్ వరకు వస్తాయి. టోటల్ 100 మార్క్స్ కదా, 40 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉంటాయి. ఇది డైరెక్ట్ గా సింపుల్ గా మనం చేసేయచ్చు. ప్రాబ్లమ్ ఇస్తాడు, డైరెక్ట్ గా గివెన్ డేటా తీసుకుంటాం, చేసేస్తాం. అలాగే రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటాడు చూడండి, మనకు ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి కొన్ని ప్రూఫ్లు ఉంటాయి మనకి. ఆ ప్రూఫ్లన్నీ మనకు రీజనింగ్ అండ్ ప్రూఫ్ లాగా వీటి కిందికి పోతాయి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు 20 వస్తాయి. దానిలోంచి రియల్ నెంబర్స్ నుంచే మనకి ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, ఇంకా ఏమేమి వస్తాయి ఇదంతా కూడా నేను మీకు చెప్తా. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ కి సంబంధించినవి వస్తాయి, అలాగే కనెక్షన్స్, నెక్స్ట్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. దీంట్లోంచి మనకు కన్స్ట్రక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, కన్స్ట్రక్షన్ అలాగే గ్రాఫ్స్ వీటికి సంబంధించినవి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక కన్స్ట్రక్షన్ వస్తుంది మనకు, ఖచ్చితంగా ఒక గ్రాఫ్ కూడా వస్తుంది. కన్స్ట్రక్షన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, గ్రాఫ్లు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, మనం మళ్ళీ చాప్టర్లు అన్ని ఓపెన్ చేశాక మనం చూద్దాం. ఓకే, అలాగే కమ్యూనికేషన్ అలాగే కనెక్షన్స్, ఇవి కూడా. కమ్యూనికేషన్ అంటే ఏమంటాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.23 బార్. ఓకేనా, ఇలా మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనంటే 0.23 దీనిపైన బార్ ఉంది. ఓకేనా, సో ఇలా ఇచ్చి ఏమంటాడు అని అంటే, ఇక్కడ 0.23 బార్ అని చెప్పేసి దీనికి సంబంధించింది రమేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. రమేష్ అనే పర్సన్ 0.23 బార్ అనే దాన్ని రేషనల్ నెంబర్ అని అంటున్నాడు అని చెప్తాడు. అయితే సురేష్ అని ఇంకొకతను ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ 0.23 బార్ ని ఈయన రేషనల్ అంటున్నాడు, కానీ సురేష్ అనేట ఆయన ఇర్రేషనల్ అని చెప్పేసి వీళ్ళిద్దరు వాదించుకుంటున్నారు. ఓకేనా, వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మరి మీరేమంటారు అని చెప్పేసి ఈ విధంగా కొన్ని అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా, సో ఇవి కమ్యూనికేషన్ కి సంబంధించినవి. వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. అలాగే కనెక్షన్స్ కూడా. ఓకేనా, కనెక్షన్స్ కూడా మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ గా ఇంకొక స్టేట్మెంట్, దానికి అంటే రిలేటెడ్ గా ఉండేటట్టుగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో మోస్ట్లీ మనకి ఎక్కువ మార్కులు వచ్చేవి ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఇవి రెండింటిని కొంచెం బాగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రూవ్ దట్లు అక్కడక్కడ ఉంటాయి కదా, వాటిని వదిలేయద్దు మనం. ప్రూవ్ దట్లు, షో దట్లు ఉన్నప్పుడు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రం 40 మార్క్స్. ఓకే, ఇవి కాకుండా మనం యాక్చువల్గా చూడాల్సినవి ఏంటి అంటే, చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూడాలి మనం. ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి.
సార్ టీఎస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా? అవును, టీఎస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఓకేనా, టీఎస్ వాళ్ళకి కూడా చెప్తాను, కొంచెం ఓపికతో ఉండండి. ఏపీ అయిపోయాక నెక్స్ట్ మనం టీఎస్దే చూద్దాం. ఓకే, ఏపీ వాళ్ళకి ఇప్పుడు చాప్టర్ వైజ్ ఎన్ని మార్కులు వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. మనం మ్యాథ్స్ని 3 సార్లు రివిజన్ చేస్తామని చెప్తున్నాను కదా, ఒకటి కాదు, 2 సార్లు కూడా కాదు, 3 సార్లు మనం రివిజన్ చేస్తాము. ఓకేనా, లాస్ట్ కు మనం ప్రెడిక్టెడ్ పేపర్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని అవన్నిటిని చాలా పేపర్స్ చేస్తాం. సో మీకు ఈజీగా 90 అబోవ్ తెచ్చుకునే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మీరు రోజు మన క్లాస్ విన్నప్పుడు, రోజు అంటే రోజు అప్పుడప్పుడు మనది ఉండకపోవచ్చు, కానీ మన క్లాస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు వినండి. మన సిలబస్ కంప్లీట్ అయిపోతే 3 సార్లు రివిజన్ అయిపోతే ఎక్స్పెక్టెడ్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తాము. ఓకేనా, ప్రిడిక్టెడ్, ఇవన్నీ చాలా ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మనకు అంత మంచిది కదా. ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏమని రాయాలి అంటున్నారా? దాని పక్కన ఇలా పెట్టేసేయండి, ఎక్స్ట్రా అని చెప్పేసి పైన ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మీరు రాస్తారు. ఓకేనా, 5th బిట్ తీసుకుంటే ఏ అనేది మీరు రాస్తారు కదా, బి అనే దాని దగ్గర ఇలా ఎక్స్ట్రా అని చెప్పేసి రాసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా అని రాసేసి దానికి సంబంధించిన సొల్యూషన్ అంతా రాస్తారు కదా, అప్పుడు వాడి రెండిట్లలో దేనికి ఎక్కువ మార్క్స్ వస్తే దాన్నే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో ఎక్స్ట్రా అని రాసినంత మాత్రాన దీని ఒకదాన్నే కన్సిడర్ చేస్తారని టెన్షన్ పడకండి. మీకు దీనిలో కొంచెం మార్కులు తక్కువ పడితే అనిపిస్తే ఇంకోటి రాయండి, సో దీన్నే కన్సిడర్ చేస్తారు అక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి చాప్టర్ వైజ్ గా దేనిలోంచి ఎన్ని మార్కులు వస్తాయి. ఫస్ట్ రియల్ నెంబర్స్ నుంచి కనుక మనకు చూసుకున్నట్టయితే ఒక లాంగ్ క్వశ్చన్ నేను ఇందాకే చెప్పాను కదా. ఈ లాంగ్ క్వశ్చన్ ఏంటిది మరి, మనకు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు చూడండి. √2 ఈజ్ ఇర్రేషనలా, లేకపోతే √5 ఈజ్ ఇర్రేషనలా, లేకపోతే √p + √q అనేది ఇర్రేషనలా, లేకపోతే 2 - √3 ఇర్రేషనలా. మనకు 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటిది ఆ 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లోంచి ఒకటి మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఫిక్స్. ఓకేనా, ఇంకొకటి 1 మార్క్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇది చిన్నగా మనం ఇంతకుముందు టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ ఇవి చూసాం కదా ఒకసారి. ఓకేనా, బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకు ఉంటుందని చెప్పాను కదా, టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. వాటికి సంబంధించి అవి మనకి ఇంకా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవి కూడా ఉంటాయి కదా మనకి. సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ రిలేటెడ్ గా చిన్న క్వశ్చన్ ఏదైనా చాలా సింపుల్ క్వశ్చన్ 1 మార్క్కి ఇస్తాడు. ఓకేనా, అది చూస్ ద కరెక్ట్ ఆన్సరే కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంకే కావచ్చు, లేకపోతే 1 వర్డ్ ఆన్సరే కావచ్చు. సింపుల్ క్వశ్చన్, ఇదొకటి ఇస్తాడు. సో వీటిలోంచి టోటల్ గా ఇది 8 ఉన్న ఇది 1 రెండు కలిపినట్టయితే మనకు ఇక్కడ నుంచి 9 మార్క్స్ వస్తాయి గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం టోటల్ ఎంత అనేది ఇక్కడ రాసుకుందాం. దీనిలోంచి మనకు 9 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, పాలినామియల్స్ తీసుకున్నట్టయితే పాలినామియల్స్ ఇక్కడ ఫస్ట్ ఈజీ చాప్టర్స్ ఏంటో చూద్దామా. వీటన్నిటిలో మనకు ఈజీ చాప్టర్స్ ఏంటో తెలిస్తే తర్వాత మనం మిగతాది మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడండి గైస్, రియల్ నెంబర్స్ అనేది చాలా ఈజీ. ఈ ప్రూఫ్ నేర్చుకున్నారనుకోండి, అక్కడనే మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెడ్ ఈజీ. ఇవన్నీ ఆల్జీబ్రాకి సంబంధించినవి. ఓకేనా, ఆల్జీబ్రా అంటే తెలుసు కదా, ఎక్స్లకి వైలకి. ఆల్జీబ్రా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎక్స్లు వైలు ఇవి ఉంటాయి చూడండి, ఎక్స్ వై జెడ్ ఏబిసి అని ఉంటాయి కదా, ఇవన్నీ మనకు ఆల్జీబ్రాలు అన్నమాట. సో ఇలాంటి వాటికి సంబంధించినవి మనకు 3 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 3 చాప్టర్స్ వచ్చేసి డెడ్ ఈజీ ఇంకా. ఓకేనా, వీటిలోంచి మనం ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నిటిని సింపుల్ గా మనం ప్రాక్టీస్ చేసేయచ్చు. ఇప్పటి వరకు అయితే మీరు ఆల్రెడీ రియల్ నెంబర్స్ విన్నారు కదా, మీకు ఆల్రెడీ 9 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. సెట్స్ అనేది మనకి ఇప్పుడు ఏపీ వాళ్ళకి లేదు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసండి. రియల్ నెంబర్స్ కి సంబంధించిన 9 మార్క్స్ మీ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 3 వచ్చేసి డెడ్ ఈజీ గైస్. ఇది టీఎస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి, టీఎస్ ఏపీ రెండు అందరూ వినండి, ఎందుకంటే ఈ మూడు చాప్టర్స్ వచ్చేసి టీఎస్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో ఈ 3 చాప్టర్స్ టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అందరికీ ఈజీగా ఉంటాయి ఇవి. సో వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ యాక్చువల్గా ఏం చేంజ్ ఏమి ఉండదు. క్వశ్చన్స్ కానీ ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ వీటిలో అసలు చేంజ్ ఏమి ఉండదు. ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా సేమ్ గానే ఉంటాయి. సో ఈ 3 చాప్టర్స్ ఇద్దరికి సేమ్ అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను మీకు తర్వాత ఇస్తాను. ఓకేనా, ఇప్పుడే కాదు, 1 టైం రివిజన్ అయిపోయిన తర్వాత ఇస్తాను నేను మీకు. అంటే ఫస్ట్ టైం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మీకు ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ప్రాబ్లమ్ సాల్వింగ్ టైప్ క్వశ్చన్స్ దీనిలోంచి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఉంది, ఇక్కడ సర్కిల్స్ అని ఒకటి ఉంటుంది గైస్. ఈ ట్రయాంగిల్స్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఏం చేద్దామంటే రెడ్ కలర్ తో రాద్దాము. ట్రయాంగిల్స్, నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్, దీంట్లో ప్రూఫ్లు ఉంటాయి గైస్. ఓకేనా, ఇవి రెండిట్లలో మనకి ఏంటి అంటే కొంచెం ప్రూఫ్ల రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇంకా మనకి థీరమ్స్, చాలా ఎక్కువ థీరమ్స్ ఉంటాయి. సో ఆ మనకి ఇంకేంటి అని అంటే థీరమ్స్ లోంచి ఆ పైథాగరస్ థీరం అని ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ది. ఓకేనా, అది ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకేనా. ట్రయాంగిల్స్ లోంచి థీరమ్స్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్స్. సర్కిల్స్ లోంచి కూడా ఏంటి మనకు ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వీటిలోంచి గ్రాఫ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పాలినామియల్ నుంచి ఒకటి గ్రాఫ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి గ్రాఫ్ ఉంటది మనకు. కానీ ఈ పాలినామియల్స్ గ్రాఫ్ మనం చేయాలి అని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ మూడిట్లలోంచి 2 గ్రాఫ్లు వస్తాయి. ఈ 2 చాప్టర్ల నుంచి కూడా 2 కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఓకేనా. అంటే 2 వస్తాయి అని కాదు, ఈ రెండిట్లలోంచి ఏదో ఒకటి మీరు ఆన్సర్ ఒకటి వస్తుంది, ఆ ఒకటి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి రెండిట్లలోంచి కూడా గ్రాఫ్ ఏదో ఒకటి వస్తే ఆ ఒక గ్రాఫ్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. క్లియరా. సో ఇవైతే ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ అలాగే సర్కిల్స్ థీరమ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ థీరమ్స్ కి సంబంధించి కొంచెం టఫ్ గానే అనిపిస్తాయి. ఈ 2 చాప్టర్స్ లో మనకు టఫ్ గా ఉండేది అంటే మనకు ఓవరాల్ గా మ్యాథ్స్ మొత్తంలో 10th మ్యాథ్స్ మొత్తంలో ఇవి 2 చాప్టర్స్ లో కొంచెం థీరమ్స్ టైప్ లో ఉంటాయి, అవి కొంచెం టఫ్ గా ఉంటాయి. కానీ మనకు వచ్చే లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించింది 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడనైనా ఒకటి రావచ్చు కన్స్ట్రక్షన్, ఇక్కడనైనా ఒకటి రావచ్చు. నెక్స్ట్ ఈ గ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో వీటి రెండిట్లలో ఇక్కడ మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇది ఒక గ్రాఫ్ అయినా రావచ్చు, లేకపోతే ఇవి రెండింటికి సంబంధించింది అయినా గ్రాఫ్ రావచ్చు. ఓకేనా. సో మాక్సిమం ఏంటి అంటే ఇక్కడ నుంచి గ్రాఫ్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో ట్రయాంగిల్స్ దీని నుంచి కన్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే. సో 9 కి బయో క్విజ్ 9 లోపే ఓడగొట్టేద్దాంలేండి, కంప్లీట్ చేసేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ కూడా చాలా సింపుల్ గా ఉంటది గైస్. ఈ ట్రిగ్నామెట్రీ ఏదైతే ఉందో ఈ 2 కలిపి ఒకటే చాప్టర్ కింద ట్రిగ్నామెట్రీ అండ్ అప్లికేషన్స్. ఇవి కొంచెం అర్థం చేసుకుంటే ఈజీ ఉంటది, కొందరు అర్థం కాక హార్డ్ అనుకుంటారు. ఓకే. ఏరియాస్ రిలేటెడ్ తో సర్కిల్ ఇది కూడా కొంచెం జామెట్రీ రిలేటెడ్ గానే ఉంటది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఇదంతా సేమ్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీలలో ప్రాబబిలిటీ మాత్రం మళ్ళీ డెడ్ ఈజీ ఇది. ఓకేనా. చాలా సింపుల్ గా ఒక గంట సేపట్లో ఓడ చేసుకోవచ్చు. ప్రాబబిలిటీ మొత్తం సింపుల్ గా గంట సరిపోతుంది. ఫుల్ ప్రాబబిలిటీ నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయి ఇక్కడ చూడండి 8 + 4 ఇది 12 ఇది ఒకటి అంటే మొత్తం 13 మార్క్స్ ని కూడా మనం గంట సేపట్లో కంప్లీట్ చేసుకోవచ్చు గైస్. కావాలంటే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినట్టయితే ఇంకో గంట వేసుకుంటే జస్ట్ 2 hours లో మనం 13 మార్క్స్ పట్టుకోవచ్చు ప్రాబబిలిటీ. అలాగే స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ లోంచి ఇదొకటి దీనిలోంచి ఓన్లీ 12 మార్క్స్. కొంచెం కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది మనకి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత ప్రాబబిలిటీ చేద్దాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత అది డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఓవరాల్ గా అయితే అర్థమైంది కదా ఏవి సింపుల్ చాప్టర్స్ ఏవి హార్డ్ చాప్టర్స్ మీకైతే క్లియర్ కదా. మనకి ఈ ఆల్జిబ్రా అండ్ ఇంకా ఈ రిమైనింగ్ అన్ని కూడా మనకి ఈజీనే. ఓన్లీ ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ ఇవి రెండింటి దగ్గర మాత్రం కొంచెం మనం థీరంలు ఏవైతే ఉన్నాయో థీరంల దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. థీరంలు మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లు వస్తాయని మనం చెప్పలేం. ఎందుకంటే మనకి ఏమొస్తాయి ఎగ్జామ్ లో కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పా. సర్కిల్స్ లోంచి కూడా ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్ కి లింక్ అయ్యేటట్టు నార్మల్ గానే వెరైటీ ఇస్తాడు. ఓకేనా. మనకి థీరమ్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, కానీ నేర్చుకొని పెట్టుకుంటే బెటర్. థీరమ్స్ యూజ్ చేసి వేరే ప్రూఫ్లు ఇస్తుంటాడు, అవన్నిటిని కొంచెం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండింటి మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫుల్ మార్క్స్ రావాలని ఎవరైతే అనుకుంటారో ఇక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ ఒకసారి ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు సేమ్ సిలబస్ అనుకున్నాం కదా ఏపీకైనా టీఎస్కైనా కానీ మొత్తం రెండింటికి సేమ్ సిలబస్. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి, సెట్స్ అనే చాప్టర్ ఎక్కువ ఉంటది. ఓకేనా. సెట్స్ అనే చాప్టర్ ఎక్స్ట్రా వచ్చేసరికి సర్కిల్స్ అనేది 2 కలిసిపోయి ఇందాక సర్కిల్స్ ఏరియా ఆఫ్ ద సర్కిల్స్ అని చెప్పేసి వాళ్ళకి 2 డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి చూసారా. సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్ ఇలా రెండింటిని కలిపి ఇక్కడ ఒకటే అయిపోతుంది అనమాట. ఆడొకటి చాప్టర్ పెంచారు కాబట్టి 2 కలిపి టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ద సర్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కూడా వీళ్ళకి 8th చాప్టర్ 9th చాప్టర్ ఏదైతే ఉందో ఇవి 2 కొంచెం మోడరేట్ గా అనిపిస్తాయి. మరి టఫ్ ఏం కూడా కాదు, కొంచెం మోడరేట్ గా అనిపిస్తాయి. ఇంకా మిగతా చాప్టర్ అన్ని ఈజీగానే ఉంటాయి గైస్. ట్రిగ్నామెట్రీ ఉన్న అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనేది ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత మంచిగా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. దీన్ని కూడా నేను మీకు ఈజీగా నేర్పిస్తా, టెన్షన్ ఏం పడకండి. ఓకేనా. దీని గురించి ఏం టెన్షన్ పడకండి, అర్థం చేసుకుంటేనే మళ్ళీ ఈజీగా ఉంటాయి, అది కూడా చెప్తున్నా. నెక్స్ట్ మెన్సురేషన్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. మంచిగా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ ప్రాబబిలిటీ అయితే డెడ్ ఈజీ. ఆల్రెడీ నేను మీకు ఏపీ వాళ్ళకి కూడా చెప్పే అదే. ఓకేనా. ప్రాబబిలిటీ అనేది డెడ్ ఈజీ చాప్టర్. ఇక్కడ ఒక 3 చాప్టర్లు ఉంటాయి. ఏంటి, పాలినామియల్స్, సెట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇవి 3 కూడా డెడ్ ఈజీ చాప్టర్స్. ఓకే. ఇంతకుముందు నేను ఇక్కడ రియల్ నెంబర్స్ అనేది వాళ్ళకి ఏపీ వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్పాను, దానికి దీనికి ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది చూడండి.
ఏపీ వాళ్ళకైతే ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా, వీళ్ళకు కూడా ఒక లాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏపీ వాళ్ళకి వచ్చే లాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇర్రేషనల్ ప్రూఫే అయి ఉంటది. ఓకేనా. టిఎస్ వాళ్ళకి తీసుకున్నట్టయితే లాంగ్ క్వశ్చన్ అనేది ఏదైనా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏంటిది అని అంటే ఇర్రేషనల్ ప్రూఫ్ అయినా కావచ్చు, లేకపోతే లాగరిథమ్స్ లోంచి ఉండే లాంగ్ క్వశ్చన్స్ అయినా కావచ్చు. లాగరిథమ్స్ లో మనం చిన్న చిన్న క్వశ్చన్స్ కాకుండా లాంగ్ క్వశ్చన్స్ కూడా చేసాం మనం కదా. మీరు ఒకసారి లాగరిథమ్స్ క్లాస్ విన్నట్టయితే కొన్ని ప్రూవ్ దట్ అని చెప్పేసి కొన్ని లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ లాంగ్ క్వశ్చన్ అయినా రావచ్చు, లేకపోతే ఇర్రేషనల్ ప్రూఫ్ అయినా రావచ్చు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి రావచ్చు. కానీ ఏపీ వాళ్ళకి మాత్రం ఫిక్స్, ఇర్రేషనల్ కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఒకటి ఫిక్సింగ్ వాళ్ళకి. ఓకేనా. ఏపీ వాళ్ళకి యాక్చువల్గా సిబిఎస్ఈ సిలబస్ హార్డ్ అనుకుంటారు కావచ్చు, కానీ ఇంకా ఏపీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది గైస్. ఓకేనా. క్వశ్చన్స్ లో కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఓవరాల్ గా అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఓకే. సో ఓవరాల్ గా ఇదన్నమాట. ఇంకా వీళ్ళకి సంబంధించిన ఏ బిట్ లో ఎన్ని మార్కులు వస్తాయి అని అంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్ తీసుకున్నట్టయితే ఓకేనా, సెక్షన్ 1 ఉంటుంది, సెక్షన్ 2 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3 ఉంటుంది, ఇంకా పార్ట్ బి కూడా ఉంటుంది. పార్ట్ బి ఇదంతా కలిపి పార్ట్ ఏ అన్నమాట. ఓకేనా. ఇదంతా మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఇలా మనకు 2 ఉంటాయి. సో పార్ట్ ఏలో తీసుకున్నట్టయితే మనకు 6 క్వశ్చన్స్, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఓకేనా. మనకు అన్నిట్లలో 6 వస్తాయి గైస్. దీనిలోంచి 6 క్వశ్చన్స్, దీనిలోంచి కూడా మనకు 6 క్వశ్చన్స్, నెక్స్ట్ దీనిలోంచి కూడా మనకు 6 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఫస్ట్ బిట్ లో 6 వస్తాయి, సెకండ్ బిట్ లో 6 వస్తాయి, థర్డ్ బిట్ లో 6 వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క దానికి 1 మార్క్ అంటే 12 మార్క్స్ వస్తాయి. అంటే అదే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అంటే 12 మార్క్స్. నెక్స్ట్ దీనిలోంచి ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అంటే 24 మార్క్స్ వస్తాయి. ఓకేనా. దీనిలోంచి ఒక్కొక్క దానికి 6 మార్క్స్, కానీ చాయిస్ 2 ఉంటాయి. ఎనీ 4 రాస్తే చాలు దీంట్లో మీరు. ఓకేనా. ఇక్కడ మీకు 2 చాయిస్ పోతాయి. సో ఒక్కొక్క దానికి 6 మార్క్స్ కాబట్టి మనకి 4, 6 ఇక్కడ కూడా మనకు 24 మార్క్స్ అన్నమాట. ఓకేనా. 24, 12 ఇవి మొత్తం కలిపినట్టయితే మనకి ఇక్కడ 60 మార్క్స్. ఓకేనా. ఇది ఎంత అంటే మనకు 60 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి లోంచి 20 ఎంసీక్యూస్ వస్తాయి. ఇక్కడ మనకు 20 మార్క్స్. ఓకేనా. 20 మార్క్స్ ఇవన్నీ మనకి ఎంసీక్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం న్యూ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు జాగ్రత్త వినండి కొంచెం. ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఇంతకు ముందు జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ప్రాసెస్ వచ్చేసి ఇది. కానీ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఏం న్యూస్ వస్తుంది అని అంటే మొత్తం 100 మార్క్స్ కి చేస్తాము ఎగ్జామ్ అని చెప్పేసి న్యూస్. ఓకేనా. అంటే మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామే 100, ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా లాస్ట్ ఇయర్ వరకు ఎట్లుండే అంటే 80 మార్క్స్ ఏమో ఎక్స్టర్నల్, ఓకేనా, 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ ఉండే. ఓకేనా. ఇంటర్నల్ అంటే మీకు మీ కాలేజ్ వల్లే ఒక 20 మార్క్స్ వేసి పంపిస్తారు. ఓకేనా. మీకు ఎఫ్ఏ ఎగ్జామ్, FA1 అని, FA2 అని అవన్నీ పెట్టేసి 20 మార్క్స్ వేసి పంపిస్తారు. కానీ ఇప్పటి నుంచి ఎట్లా అని అంటే ఇవి 2 ఇలా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇదంతా కాకుండా ఈ ప్రాసెస్ తీసేసి మొత్తం 100కి 100 మొత్తం ఎక్స్టర్నల్లే. స్కూల్ ఏం జరుగుతుందో మాకు తెలియదు, స్కూల్లో ఎన్ని మార్కులు ఇస్తున్నారు ఏంటో మాకు తెలియదు, మొత్తం 100కి 100 బయటనే ఎగ్జామ్ పెడతామని చెప్పేసి. ఓకేనా. సో 100 మార్క్స్ మొత్తం బయటనే ఎగ్జామ్ పెట్టినట్టయితే మీకు ఏమైతుందంటే ఇక్కడ 20కి బదులు 30 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఎంసీక్యూస్ 30 అయ్యే ఛాన్స్ ఉంది. దీంట్లోంచి మనకు ఈ మొత్తంలో ఇంకొక 10 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాడా, ఇక్కడ యాడ్ చేస్తాడా అదైతే ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు. ఓకేనా. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గానైతే ఎక్కడెక్కడ ఎన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తాడు, పార్ట్ బికి ఎన్ని మార్కులు పెంచుతాడు అనేది అయితే ఇంకా అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. కానీ రిలీజ్ చేస్తారు. ఈ మధ్య ఎప్పుడైనా రిలీజ్ చేసినట్టయితే దాని గురించి అప్డేట్ ఇస్తాం. కాకపోతే ప్రస్తుతానికైతే ఇది ప్రాసెస్. మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ వరకు మనకు ఉన్నదైతే ఇది ప్రాసెస్. సో మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. పెంచితే క్వశ్చన్స్ పెంచుతాడని అనుకుంటున్నాం ఎవరైనా కానీ. ఇక్కడ ఇంకొక 10 మార్కులు పెంచేసి ఇంకొక 10 దీంట్లోంచి ఇక్కడ ఒకటి వచ్చేటట్టుగా పెంచే ఛాన్స్ ఉంది.